ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్సీల వరుస రాజీనామాల నేపథ్యంలో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. అందుకే ఆశావాహులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చుట్టూ నేతల ప్రదక్షిణలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో నలుగురు పేర్లు మాత్రం ఫైనల్ అయ్యాయని ప్రచారం జరుగుతుంది. ఈ నలుగురికి ఖరారు చేసిన తర్వాతే మిగిలిన వారికి అవకాశం ఉంటుందని సమాచారం. ఇంతకు ఎవరా నలుగురు? వాట్స్ ద స్టోరీ? కూటమి సర్కారు కొలువు తీరడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. ఇప్పుడు అక్కడ కూటమి గాలి చాలా బలంగా వీస్తుంది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు సైతం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేసేస్తున్నారు. ఫ్యాన్ పార్టీలో ఇమడలేమంటూ ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరో 8 మంది ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీళ్ళు ఏ క్షణమైనా వైసీపీకి గుడ్ బై చెప్పేయొచ్చని టాక్ నడుస్తుంది. మొత్తంగా 15 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జంపింగ్లను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో పాగా వేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. ఎవరంతా లాబింగ్ చేసినా కూటమి సర్కార్ చాలా క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నా పొత్తులతో సీట్లు కోల్పోయిన వారికే ఈసారి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఆ క్రమంలోనే 4 మాత్రం ఎమ్మెల్సీ ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ 4 తర్వాతే ఇంకెవరైనా అని చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసినట్లు టాక్ నడుస్తుంది. లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఆ 4 ఎవరన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. వారెవరో ఒకసారి చూద్దాం. రాజ్యసభ స్థానం మిస్ అయిన నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవిని ప్రకటించారు చంద్రబాబు. అయితే ఆయన ఏ చట్టసభలోనూ ప్రస్తుతానికి సభ్యుడిగా లేరు. కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఖాయమని తెలుస్తుంది. ముందు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రి చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీలు ఖాళీ అయితే భర్తీ అయ్యే తొలి ఎమ్మెల్సీ ఆయనేనని టాక్ నడుస్తుంది. ఇలా ఒక్క సీటు ఆయనకు పక్కా అని కూటమి వర్గాలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఎమ్మెల్సీల లిస్టులో వంగవీటి రాధా పేరు కూడా ఫైనల్ అయిందని టీడీపీ వర్గాల మాట. ఆ మధ్య మంత్రి లోకేష్ రాధా ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఇటీవల రాధాను చంద్రబాబు స్వయంగా పిలిపించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో టీడీపీ కోసం ఆయన పడిన కష్టానికి గుర్తుగా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారట. అసలు రాధా రేంజ్కు మంత్రి పోస్టు కూడా ఇవ్వాలని చర్చ జరిగినా చివర్లో నాగబాబు ఎంట్రీతో రాధాకు మినిస్ట్రీ మిస్ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ అయితే దాదాపు ఖాయమని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాకుండా టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరిగా దేవినేని ఉమాకు గుర్తింపు ఉంది. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగాను ఆయన పనిచేశారు. కానీ 2024 వచ్చేసరికి లెక్కలు మారిపోయాయి. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వెలుగులోకి వచ్చారు. చివరకు ఆయన కోసం దేవినేని త్యాగం చేయక తప్పలేదు. అధిష్టానం ఆదేశాలతో ఉమా కూడా పార్టీకి కట్టుబడి పనిచేశారు. అదే సమయంలో దేవినేని ఉమాకు చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా గెలిచే సీటును వదులుకున్న దేవినేని ఉమాకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం పక్కా అని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. ఇటీవల చంద్రబాబు స్వయంగా దేవినేనికి ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా ఉమాకు కూడా ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు చాలా మంది వైసీపీలోకి జంప్ కొట్టారు. కానీ బుద్దా వెంకన్న లాంటి నేతలు కష్టంలోనూ పార్టీకి వెన్నంటి ఉన్నారు. నాటి జగన్ సర్కార్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడ్డారు. బుద్దా వెంకన్న రాజీలేని పోరాటానికి లోకేష్ కూడా ఫిదా అయ్యారట. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అలా బుద్దా వెంకన్నకు కూడా ఎమ్మెల్సీ దాదాపు ఖరారైపోయినట్లు తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఈ నలుగురితో పాటు పిఠాపురం వర్మకు, యూత్ బ్యాచ్లో పరిటాల శ్రీరామ్కు కూడా ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. పరిటాల సునీతకు మంత్రి పదవిని కూడా ఇవ్వని నేపథ్యంలో శ్రీరామ్కు ఎమ్మెల్సీ అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. అలా వైసీపీ నుంచి వచ్చిన మోపుదేవి, ఆళ్ల నాని లాంటి వారికి ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా టాక్. మొత్తంగా ఆ నలుగురికి ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాతే మిగిలిన వారి పేర్లను పరిశీలిస్తారని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతుంది. తెలుగు తమ్ముళ్లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎమ్మెల్సీల భర్తీ నాటికి లెక్కలు ఇలాగే ఉంటాయా, లేక ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా? వేచి చూడాలి మరి.